ముందుగా పత్రికా మిత్రులకు మరియు ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి నాయకులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారందరికీ, అలాగే అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి వ్యవస్థాపకులు రాజు దేశపాండే గారికి, కాచం సత్యనారాయణ గారికి, పిట్ట శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే బ్రాహ్మణ సంస్థ నుంచి వచ్చినటువంటి ఇతరులందరికీ, కళ్యాణి గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు. అలాగే మన యొక్క ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మందకృష్ణ మాది గారికి కూడా ప్రత్యేకమైన మనందరి తరఫున ధన్యవాదాలు. చాలామంది అంటే కొంత నా వయసు 45 నుంచి 50 మధ్య ఉంది కాబట్టి కొన్ని విషయాల్లో నాకన్నా వయసు ఉన్నవాళ్ళు ఉన్నారు, కొంత తక్కువ ఉన్నారు. కానీ నా జనరేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా కొన్ని మనం చూడలేకపోయినాం. అంటే అంబేద్కర్ గారి పోరాటం చూసిన వ్యక్తులు కాదు, మహాత్మా గాంధీ గారి స్వాతంత్ర పోరాటం చూసినటువంటి వ్యక్తులు కాదు. అలాంటి వ్యక్తులు అరుదుగా ఉన్నారు, వాళ్ళు ఇక్కడ ఎవరు కూడా లేరు. కానీ మన కళ్ళ ముందర తెలంగాణ ఉద్యమం ఎట్లయితే జరిగిందో ఒకే ఒక అంశం మీద 30 సంవత్సరాల పాటు నిరంతరంగా ఒక అంశం మీద పోరాటం చేసినటువంటి కళ్ళ ముందు కనబడ్డటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే వారు మందకృష్ణ మాదిగ గారు. అంటే స్ఫూర్తి అనేక సందర్భాల్లో మాలాంటి వ్యక్తులకు కూడా, వైశ్యులకు కూడా అన్నారు, వైశ్యులకేంది పోరాటం అన్నారు. ఈ బ్యానర్ పెట్టినప్పుడు ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి అంటే మీకెందుకయ్యా పోరాటం అన్నారు. కానీ వాస్తవాలు చూసిన తర్వాత ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయంగా, సామాజికంగా పూర్తిగా అణచిపోయేటువంటి కులంలో మేము కూడా ఒకరు ఉన్నాం. ఇవాళ 119 స్థానాలు ఉంటే ఒకే ఒక ఎమ్మెల్యే స్థానం ఉంది. 150 కార్పొరేటర్ ఉంటారు, ఒకే ఒక కార్పొరేటర్ ఉన్నాడు. 130 ఒక కార్పొరేటర్ ఉన్నాడు. అలాగే వివిధ ప్రాంతాల్లో చూసుకుంటూ పోతే 142 చైర్మన్లు ఉంటే అందులో 3-4 మా వయసులో ఉన్నాయి. అంటే మేము రాజకీయ దళితులం అన్న ఇది సత్యం. అది మీలాంటి వ్యక్తులు అనేక మంది నోటి నుంచి కూడా విన్నాం. కొన్ని అన్నే ప్రత్యక్షంగా అన్నారు, మీకెందుకు పోరాటం అంటే నాకు కొంత మొదటి నుంచి కూడా కొంత సాహసం, అందరితో అంటే దళితులతో కూడా చాలా సాహసం ఉంది. ఆయనతోనే ప్రయాణం. నా మిత్రుడు బాగా క్లోజ్ ఉండేటువంటి ఫ్రెండ్, దళిత ఫ్రెండ్. ఆయన వెంబడి తిరిగినప్పుడు దళిత ఉద్యమాల్లో అనేకంగా తిరిగిన తర్వాతనే ఆ స్ఫూర్తి, మందకృష్ణ గారి స్ఫూర్తి ఈ పోరాట సమితి. ఎట్లయితే వారి సామాజిక వర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు, మధ్యతరగతి పేదవాడి కోసం ఎట్లయితే హక్కు సాధించాలనేటువంటి పోరాట స్ఫూర్తి, అదే పోరాట స్ఫూర్తితోనే ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితిని తీసుకొని వచ్చిన తర్వాత ఇవాళ 14 సంవత్సరాల నుంచి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అందులో ప్రత్యక్షంగా పరోక్షంగా ఈడబ్ల్యూఎస్కి మొట్టమొదటిగా మద్దతు తెలియజేశారు. ఆకుతోట వర్షిణి గురించి సంపూర్ణమైనటువంటి మద్దతు. అలాగే తన కులానికే కాకుండా మహిళలకి భరోసాగా ఉండాలని, వికలాంగులకు ధైర్యంగా ఉండాలని, ఆర్థిక భరోసా కల్పించాలని మొన్న వారు మాట్లాడినప్పుడు నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. అనేక సందర్భాలు ఆయన కులానికే బ్యానర్ ఉన్నది, టైటిల్ ఉన్నది, వారి కులానికే. కానీ కులాలకు అతీతంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి మహత్తరమైనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. ఆ ఒక్క అడుగుకు ఖచ్చితంగా ఆర్యవైశ్యుల తరపున, బ్రాహ్మణుల తరపున, అనేక సంస్థల తరపున మేము మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అయితే మీరు పెద్దలు కాబట్టి మీ యొక్క మార్గంలో మేము ప్రయాణిస్తూ ఉన్నాం. మళ్ళా చివరి వరకు మీ తోడు మాకు అవసరం. వయసులో చిన్నవాళ్ళం కాబట్టి మీ ప్రయాణము, మీ అనుభవము, మీ యొక్క మెలకువలు మాకు అన్ని చోట్ల అవసరం. నిజంగా కూడా వయసులో ఉన్నటువంటి పరిస్థితి మీకు బాగా తెలుసు. ఎందుకంటే మీరు మొన్న మాట్లాడినప్పుడు ఆ లోతు అంశాలన్నీ మీరు అన్ని కూడా అబ్జర్వ్ చేశారు. తప్పకుండా వయసుల సందర్భం ఎక్కడొచ్చినా, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నా, దూర ప్రాంతమైనటువంటి ఊరుకు వెళ్ళిపోయేటువంటి దళిత వాడలు కూడా వయసులు మేము కలిసి ఉన్నాం. వాళ్ళతో ఆడ కిరాణా షాప్ ఉంది, కలిసి పనిచేసినాం. ఇవాళ మా ఇంటి ఎదురుగా వ్యక్తులు ఉంటారు, దళిత కుటుంబం ఉంటుంది, నన్ను మామ అని పిలుస్తాడు, నేను అల్లుడా అని పిలుస్తా. ఆ కుటుంబాలతో మాకు అట్లా రిలేషన్షిప్ ఉంది. ఇవాళే కాదు, చాలా సంవత్సరాల నుంచి కూడా మేము ఎవరితో కూడా వెళ్ళిపోయేటటువంటి కాదు, అన్ని కులాలతో, అన్ని సామాజిక వర్గాలతో కలిసి ప్రయాణం చేసినటువంటి వ్యక్తులం. కానీ ప్రభుత్వం మమ్మల్ని ఎప్పుడూ చిన్న చూపే చూసింది. ఒకే ఒకటి ఏంది అనంటే అగ్రవర్ణం అనేటువంటి ముసుగులో సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా రాజకీయంగా, ఆర్థికంగా వైశ్యుల తరపున మీరు మరొక్కసారి మా పక్షాన గలమెత్తుతారని
ఈ యొక్క వేదిక ద్వారా మిమ్మల్ని విన్నపించుకుంటున్నాము. అలాగే ఆర్యవైశ్యుల తరపున రేపు జరగబోయేటువంటి సభకు సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంటుంది. అన్ని జిల్లాలు తిరిగి మేము కూడా ఎక్కడెక్కడ ప్రాంతాల్లో ఉన్నాం, ఇవాళ ఖమ్మం నుంచి వచ్చున్నారు, వరంగల్ నుంచి వచ్చున్నారు, నిజామాబాద్ నుంచి కూడా వచ్చున్నారు. అన్ని ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి దళిత సోదరులతో కలిసి ఆ యొక్క ఏదైతే చేస్తున్నటువంటి లక్ష డప్పుల యొక్క కార్యక్రమానికి సంపూర్ణమైనటువంటి మద్దతు ఈ వేదిక ద్వారా మరొకసారి తెలియజేస్తున్నాం. జై హింద్.